సౌత్ ఇండియా సినిమా దగ్గర ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ కేవలం వ్యవధిలో వచ్చేస్తూ ఉంటారు. మరి అలా సౌత్ లో ఇప్పుడు హీరోయిన్స్ విషయంలో మరింత పోటీ నెలకొనగా తెలుగు సహా తమిళ సినిమా దగ్గర చేరగని ముద్ర వేసుకున్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ కొందరు ఉన్నారు. గత 2 దశాబ్దాల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చి అప్పటి స్టార్స్ తో ఇప్పటి స్టార్స్ తో కూడా వారు సినిమాలు చేసి సపరేట్ మార్కెట్ ని సొంతం చేసుకున్నారు. మరి ఈ హీరోయిన్స్ లో మన టాలీవుడ్ నుంచి అనుష్క శెట్టి, కోలీవుడ్ నుంచి నయనతార, అలాగే త్రిష కృష్ణన్లు ప్రధానంగా కనిపిస్తున్నారు. కాగా ఈ ముగ్గురు కూడా ఇప్పుడు తమ రేంజ్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు. కానీ అనుష్క, ఇంకో పక్క నయనతార మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారని చెప్పవచ్చు. జనరల్ గా హీరోలకి వచ్చిన తమ కంటే చిన్న హీరోస్ తో సినిమాలు చేస్తూ ఉంటారని, హీరోయిన్స్ ఏజ్ పెరిగితే వాళ్ళని వేరే పాత్రలకి ఎంపిక చేస్తారు అంటూ పలువురు మహిళా నటులే మాట్లాడుతూ ఉంటారు. కాగా ఇప్పుడు ఈ ట్రెండ్ మారుతుందని చెప్పాలి. తనకంటే చిన్నవాడైన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే రోమ్ కామ్ సినిమా చేసింది. అయితే ఇందులో రొమాన్స్ లాంటివి పెద్దగా లేవు, కానీ ఇద్దరి వయసుతో తేడా బాగానే ఉంది. పైగా అలానే హిట్ కూడా అయింది. అయితే ఇప్పుడు తాజాగా అనుష్క బాటలో మరో సీనియర్ నటి నయనతార గేరు మార్చినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తమిళ్లో తనకంటే చిన్నవాడైన కెవిన్ తో నయన్ నెక్స్ట్ సినిమాలో రొమాన్స్ చేస్తున్నట్లు ఇప్పుడు పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా ఇది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమాలా కాకుండా రొమాన్స్ కూడా గట్టిగానే ఉండే సినిమా అన్నట్టుగా టాక్ ఉంది. ఇప్పటికే నయన్ తన పెళ్లి తర్వాత స్కిన్ షోని స్టార్ట్ చేసి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ తరహా రోల్స్ కి కూడా ఓకే చెప్పడం గమనార్హం. కాగా ఈ చిత్రాన్ని అయితే ఇదవన్ విష్ణు అనే కొత్త దర్శకుడు చేయనున్నట్లుగా ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో టాక్ ఉంది. మరి నయన్ తీసుకున్న ఈ స్టెప్ ఎంతవరకు ఆమె కెరీర్ కి ప్లస్ అవుతుంది అనేది చూడాలి. కాగా నయన్ రీసెంట్ గానే బాలీవుడ్ ఎంట్రీ బిగ్ స్టార్ షారూక్ ఖాన్ తో జవాన్ సినిమాలో కనిపించగా, ఇప్పుడు తమిళ్లో తన హిట్ చిత్రం అమ్మోరు తల్లి సీక్వెల్, అలాగే తని ఒరువన్ సీక్వెల్ ఆమె నటిస్తోంది. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తో భారీ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో తను నటిస్తోంది.